We welcome you all in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. We hope that you are safe and sound. మీరు ఆరోగ్యంగాను చక్కగా క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం. Bible says, this is the day that the Lord has made. We will rejoice and be glad in it. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనమందరం కలిసి ఉత్సహించి ఆనందించాలి అని చెప్తున్నాడు. We thank you very much for giving us another wonderful opportunity to come and worship with you. మరి మీతో కలిసి ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి మీరు మాకు మరొక అవకాశం ఇచ్చినందుకై మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. You know, there is one saying, God made man. ఒక సామెత ఉందండి, దేవుడు మానవుణ్ణి చేశాడు, Man made money. మానవుడేమో ఈ ధనాన్ని తయారు చేశాడు. Money has made man mad. ఈ ధనమేమో మానవుణ్ణి పిచ్చివానిగా చేసి తయారు చేసిందట. Again, I want to say that. మళ్ళీ చెప్తానండి ఈ మాట. It says, God made man. దేవుడు మానవుణ్ణి చేశాడు, మానవుని సృష్టించాడు. Man made money. మానవుడు ధనాన్ని చేశాడు. Money made man mad. ఈ ధనం అన్నది మానవుడిని పిచ్చివాడిగా You చేసేసింది. know, somehow today I can tell you, everybody think that without money we cannot do anything. ఏదో రీతిగా మరి మామూలుగా అందరూ మనం కూడా ఏమో ఆలోచిస్తామంటే డబ్బు లేకుండా ఎవరు ఏమీ చేయలేమో Even I అనుకుంటాం. saw to suffer with money is okay. నేను కూడా గమనించిన విషయం ఏంటంటే, డబ్బు విషయంలో మనం కష్టపడటం సహజమే, పర్వాలేదు. But without money to suffer is very bad. అయితే డబ్బు లేకుండా కష్టపడటం అన్నది చాలా చెడ్డగా ఉంటుందండి. Why I am saying that? నేను ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, If you have money when you're suffering, at least you can hire some servant or nurse to take care of you. నీకేదైనా కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, ఒకవేళ కొంత డబ్బు ఉంటే ఎవరైనా నీకు పనిలో సహాయం చేయడానికి పనివారిని పెట్టుకోవచ్చు, సహకారం తీసుకోవచ్చు. But if you didn't have money and if sickness comes, if disaster comes, the suffering somehow seems to increase. ఒకవేళ నీ దగ్గర ధనం లేదనుకోండి, నీకు కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఎవరిని సహకారం తీసుకోవడానికి అవకాశం ఉండదు, కాబట్టి అది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది ఆ పరిస్థితి. Somehow when money is there, friends are there. When no money, friends disappear. చూడండి, డబ్బు ఉన్నప్పుడు అందరూ స్నేహితులు చుట్టూ ఉంటారు, డబ్బు లేకపోతే ఎవరు మన చుట్టూ ఉండరు స్నేహితులు. But you see, as Christians, we are somehow taught from small to trust God. అయితే క్రైస్తవులుగా చిన్ననాటి నుండి మనకు ఒక అలవాటు, ఒక ఆలోచన ఉంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముట. But if you are that person who is like any casual person in the world, your mindset is, if I have money, I have everything. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల్లాగా నువ్వు కూడా మరి ఆ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నట్లయితే నువ్వు కూడా అలాగే అంటావు ఏంటంటే, డబ్బు ఉంటేనే అన్ని చేయగలుగుతామని. Like you and me thinking person, there was a young girl, Lopez. మరి యంగ్ లోపస్ అనే ఒక యవనస్తురాలు, ఒక అమ్మాయి ఉన్నది. She was a very prudent person. ఆమె చాలా యథార్థపరురాలు. She would work hard and she started saving for a future at the age of almost 22. ఆమె దాదాపు 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కష్టపడి పని చేస్తూ డబ్బును కొంత ఆదా చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నది. Maybe she learned from the Bible because Solomon said, learn from the ants. మరి బైబిల్లో నుండి ఆమె నేర్చుకుంది అనుకుంటాను. సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు కదా, చీమల యొద్దకు వెళ్లి మీరు వాటి నడతలు కనిపెట్టి నేర్చుకోండి అన్నాడు. So she started almost saving 30 to 40% of her income for the future. కాబట్టి ఆమె భవిష్యత్తు కొరకు దాదాపు ఆమె సంపాదనలో ఒక 30-40% ఆమె ఆదా చేసుకుంటూ కాపాడుకుంటూ వస్తుంది కొంతకాలం So in నుండి. America, she worked for AT&T company for more than 28 years. అమెరికా దేశంలో దాదాపు 28 సంవత్సరాల పాటు AT&T అనే ఒక కంపెనీకి ఆమె ఉద్యోగం చేసింది. And after that 28 years of saving, ఆ 28 సంవత్సరాలు ఆదా చేసిన తర్వాత she retired. ఆమె రిటైర్ అయిపోయింది. And she was so happy about the retirement. ఆమె ఆ పదవి విరమణం బట్టి ఎంతో She ఆనందించింది. knew that she had planned well. చాలా చక్కగా భవిష్యత్తు గురించి ప్రణాళిక కలిగి ఉన్నట్టుగా ఆమెకు By the time she అర్థమైపోయింది. retired, she had already a nice home. అప్పటికే ఆమె చక్కని ఇల్లు సిద్ధం చేసుకుంది. Now her children got married and went. మరి బిడ్డలకు వివాహం అయిపోయింది, వెళ్ళిపోయారు. Then she was thinking that she had enough money saved for pension and she know every month the check will come. ఆమెకు పెన్షన్ రావటానికి కావాల్సినటువంటి ఆ ఆదాయం అంతా ఆమె వెచ్చించిందనే అర్థం చేసుకొని ఏం చేసిందంటే, ఆమె ప్రతి నెల చెక్ వస్తుందని And కనిపెడుతుంది. she had invested in all the right places. ఆమె డబ్బు సరి అయినటువంటి స్థలాల్లో సరి అయిన విషయాల్లో So when వెచ్చించింది. she retired, the checks started coming. మరి ఆమె రిటైర్ అయిన తర్వాత కొంతకాలానికి చెక్కులు రావడం She మొదలైంది. was almost living the retired life as a working life because so much money is coming every month. దాదాపు ప్రతి నెల ఎంత డబ్బు వస్తుందంటే, ఆమె ఉద్యోగం చేసినప్పుడు ఎంత సంపాదన ఉందో అంతే సంపాదన ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత కూడా అదే సంపాదన వస్తుంది ఆమెకి. After 2-3 years, ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత the check did not come. ఒక రోజు అనుకోకుండా చెక్ Maybe రాలేదు. she thought maybe the company forgot to send her.
అదే కంపెనీ వారు మర్చిపోయారేమో, ఆమెకు పంపడం మర్చిపోయారేమో, ఆలస్యం చేశారు అనుకుంది. So she called up the company. ఆ కంపెనీ వారికి ఫోన్ చేసింది, కాల్ చేసి, She said, "Madam, nothing to worry. We are just little late. We'll send you by another 1 week." మేడం గారు మీరేం చింతించొద్దు, పంపడంలో ఆలస్యమైంది, మేము తప్పక మళ్ళీ ఒక వారం లోపు మీకు పంపిస్తాం మీ డబ్బు అని చెప్పారు. Anyway, she was thinking maybe it's a mistake and మరి slept well. సరేలే పర్వాలేదు, పొరపాటు జరిగిందేమో అన్నట్టుగా ఆలోచించి ఆమె మామూలుగా ఉండిపోయింది. And the next week also check did not come. ఆ మరుసటి వారం కూడా చెక్ రాలేదు ఇంకా. Then she became nervous. అప్పుడు ఆమె చాలా బాధపడింది. She was thinking, what is wrong? ఏమైంది, ఏం జరుగుతుందా అన్నట్టుగా ఆలోచిస్తా ఉంది. Only I've saved for almost 28 years. దాదాపు 28 సంవత్సరాలుగా నేను ఆదా చేస్తూ So వచ్చాను. she called up the company again. మళ్ళీ కంపెనీ వారికి కాల్ The చేసింది. call back came, automatic machine saying the number doesn't exist. మరి ఈ నంబరు ఏమాత్రం అందుబాటులో లేదన్నట్టుగా మరి అందులో నుంచి జవాబు రావడం మొదలుపెట్టింది ఆ ఫోన్ లో నుండి. Oh, she started shivering. ఆమె వణికిపోవడం మొదలుపెట్టింది. She didn't know what to do. ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకు. She went to police station. పోలీస్ స్టేషన్ దగ్గరికి She వెళ్ళింది ఆమె. went to the local MLA. లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళింది. She thought all will help them to get the person. మరి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వారందరూ కలిసి సహాయం చేస్తారనుకుందామే. Lopez very soon started having sleepless nights. మరి ఈ లోపెస్ అనే స్త్రీ ఆమెకు అనుకోకుండానే కొద్ది కాలంలోనే నిద్రలేని రాత్రులు గడపడం Very soon మొదలుపెట్టింది. she started feeling weak. నెమ్మదిగానే ఇక ఆమెకు అనుకోకుండా బలహీనమైనటువంటి స్థితి ఏర్పడింది. At the age of 62 now, she was thinking what a failure she is in life. 62 సంవత్సరాల వయసులో ఇప్పుడు ఆమె ఆలోచిస్తుంది, నా జీవితం ఎంత విఫలమైపోయింది After కదా 3 అని. months she realized she lost all her savings for 28 years. కొన్ని నెలల తర్వాత 28 సంవత్సరాల పాటు ఆమె ఆదా చేసిన డబ్బంతా కోల్పోయినట్టుగా ఆమె గ్రహించింది. Why am I telling you this true story? ఈ నిజమైన సంఘటన, ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, Somehow we tell ourselves if money is there, everything is there. ఏదో ఒక రీతిగా మనకు మనం ఏం ఆలోచిస్తామంటే, మనకు డబ్బుంటే అన్నీ మనకు ఉన్నట్టే అనుకుంటాం. And we somehow teach our children to take up the best jobs which can give them maximum money. మరి ఎంత వీలైనంత ఎక్కువ సంపాదన ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదించుకోవాలని మన బిడ్డల విషయంలో మనం ఆలోచిస్తూ ఉంటాం. But the Bible says money is the root cause of all evil. అయితే బైబిల్ మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, ధనము సమస్తమైన కీడులకు మూలము అంటున్నది. But does the Bible say you should not be rich? అయితే మనం ధనవంతులుగా ఉండకూడదని చెప్తుందా బైబిల్? మరి You'll be shocked to know that everybody who followed Jesus in the Old Testament, New Testament, they had enough to take care of themselves till they died. మరి మీరు ఒక విషయాన్ని గ్రహిస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఏంటంటే, దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, వారి జీవితకాలం అంతటికి కావాల్సిన ఆదాయము, సంపాదన వారికి ఉన్నది, డబ్బు ఉన్నది But సమృద్ధిగా. the difference was they not trust money, they trust God. వ్యత్యాసం ఏంటంటే, వారు డబ్బును ఆధారం చేసుకోకుండా దేవుణ్ణి నమ్మారు. I may have money, నా యొద్ద ధనం ఉండవచ్చు, డబ్బు సంపాదన but ఉండొచ్చు, I don't trust money to take care of me. I trust God to take care of me. అయితే నా విషయంలో బాధ్యత తీసుకోమని నేను డబ్బు మీద నమ్మకం ఉంచాను, కానీ దేవుని యందు నమ్మకం Maybe ఉంచుతాను. you're that person who are watching me today. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు అలాంటి వ్యక్తులు కాకపోవచ్చు. Maybe you may had some financial loss. మీకు ఏదైనా ఆర్థిక పరమైనటువంటి నష్టాలు జరిగిన స్థితి ఉండవచ్చు, Maybe your business failed. లేదా మీ వ్యాపారంలో మీరు విఫలమైపోయి Or ఉండవచ్చు, maybe from 3-4 generations you are poor. లేదా గత 3-4 తరాలుగా మీరు బీదవారిగా ఉండవచ్చు. Nothing to worry. ఏమీ చింతించవద్దు, If బాధపడవద్దు. today you are watching this telecast, ఒకవేళ ఈ రోజు గనుక మీరు ఈ కార్యక్రమాన్ని I చూస్తున్నట్లయితే, want you to learn this first. ఈ విషయాన్ని మొదట మీరు నేర్చుకోవాలని కోరుచున్నాను. That you trust God first. మొదట మీరు దేవుని యందు నమ్మిక If you ఉంచండి. read Psalms 37, 37వ కీర్తన మీరు చదివినట్లయితే, if you read the 3rd verse, what does Psalmist say? 3వ వచనం గనక చదివినట్లయితే కీర్తనకారుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. Let us concentrate on that. మనము ఆ వాక్యం మీద దృష్టి నిలుపుదాం. So what is the psalmist telling? ఇక్కడ కీర్తనకారుడు మనకేం తెలియజేస్తున్నాడండి? Trust God. యెహోవా యందు నమ్మిక ఉంచండి. That first thing all of us do. మొదటి విషయం మనం అందరం చేస్తాం, అలాగ We all చెప్పినట్టుగా trust God. మనం అందరం దేవుని We నమ్ముతాం. trust God and we ask Him for so many things. మనము దేవుని నమ్మి ఆ నమ్మకంతో ఎన్నో అడుగుతూ ఉంటాం But దేవుని. many of them fail to realize అయితే అనేకులు ఒక విషయాన్ని గ్రహించడంలో తప్పిపోతూ ఉంటారు. God is not like that. You name it and He'll give it. దేవుడు అలా కాదండి. మీరు ఏదైనా ఒకటి కావాలన్నప్పుడు దాని పేరు పెట్టి అడిగితే దేవుడు ఇస్తాడు. Again, I want to say, Jesus is not like that. You name it and He gives it. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య ఎలాంటి వాడంటే, మీరు ఏదైనా కావాలంటే పేరు పెట్టి అడగాలి, దాని పేరు No, that's పెట్టి. not the way. అయితే ఆ విధంగా కాదండి. When you trust in God, మీరు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు He knows what to give and when to give. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకంతా బాగా తెలుసు. So, in your life, కాబట్టి మీ జీవితంలో if you want that peace,
security and prosperity, మీకు నెమ్మది, భద్రత, మరి ఆ అభివృద్ధి చెందాలనుకుంటే learn to trust God, మీరు దేవుని యందు నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. not on the money. డబ్బు మీద నమ్మకం And కాదు. what is the second thing the psalmist say? రెండవ విషయం కీర్తనకారుడు చెప్పే And విషయం do ఏంటి? good. మేలు చేయము అంటున్నాడు. Now that is the problem. అది అసలు సమస్య. We trust God మనం దేవుని నమ్ముతాము, for us everything, మన కొరకు అన్ని కావాలని but నమ్ముతాం, we never do good. కానీ మనం ఎప్పుడు ఎవరికి ఏ మేలు చేయం. That is the place where so many of our blessings are caught. అక్కడే మనలో అనేక ఆశీర్వాదాలు పట్టబడిపోతాయి, అక్కడ ఆగిపోతాయి. So in our lives, not only trusting God, we should learn to do good also. కాబట్టి మన జీవితంలో మనం దేవుని నమ్మటం మాత్రమే కాదు కానీ మేలు చేయటం కూడా నేర్చుకోవాలి ఇతరులకి. There is a famous evangelist, missionary called William Carey. గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించినటువంటి దైవజనుడు, సువార్థికుడు విలియం కేరీ ఉన్నారు. He had come to Calcutta to do his work. ఆయన తన పరిచర్య చేయడానికి కలకత్తా ప్రాంతానికి వచ్చి ఉన్నాడు. When he came there, ఆయన అక్కడికి వచ్చినప్పుడు he started his work. ఆయన అక్కడ పని ప్రారంభించాడు. For 20 years, 20 సంవత్సరాల పాటు he translated the Bible in many Indian languages. బైబిల్ను భారతదేశంలో అనేక భాషల్లోకి ఆయన అనువదించాడు. He set up a press in Calcutta. కలకత్తాలో ఒక ప్రెస్ ఆయన ప్రారంభించాడు. And there was a college అలాగే ఒక also. కాలేజీని కూడా మొదలు పెట్టాడు. And he would make dictionaries from English to Bengali language. ఇంగ్లీష్ నుండి బెంగాలీ భాషలోనికి డిక్షనరీలు కూడా తయారు చేశాడు. And one day, when the press was working on, మరి ఒక రోజు ఆ ప్రెస్ ఆ ముద్రణాలయంలో పని జరుగుతున్నప్పుడు suddenly it got fire. అకస్మాత్తుగా మంటలు The అంటుకున్నాయి. workers tried their best to stop that ఆ fire. పనివారు వీలైనంత వరకు ప్రయత్నించారు ఆ మంటలు In ఆర్పడానికి. those days, no computer was there. ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవండి, No backup was there. బ్యాకప్ చేసి పెట్టుకోవడానికి ఏమీ లేవు అప్పుడు. William Carey's 20 years of work disappeared within 2 hours. 20 సంవత్సరాలుగా విలియం కేరీ గారు కష్టపడి చేసిన పనంతా కూడా 2 గంటల్లో All the బూడిదైపోయింది. original documents were burned. ఆ ఒరిజినల్ గా ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్ అతడు సిద్ధపరిచినవన్నీ కూడా కాలిపోయాయి. 1,200 rims were burned. దాదాపు ఒక 1200 ఆ రిమ్లన్నీ కాలిపోయాయండి. 55,000 printed materials were burned. 55,000 ఆ ముద్రించబడినటువంటి ఆ మెటీరియల్ అంతా కాలిపోయింది. And 30 pages of Bengal dictionary were burned. అలాగే 30 పేజీలు బెంగాలీ డిక్షనరీ ఏదైతే తయారు చేశాడో అది మొత్తం బూడిదైపోయింది, కాలిపోయింది. But William Carey didn't know. అయితే విలియం కేరీ గారికి ఆ He was విషయం taking తెలియదు. the class next morning. ఆ మరుసటి ఉదయం ఆయన క్లాస్ తీసుకుంటా And ఉన్నాడు. his friend came to the class. తన స్నేహితుడు ఆ క్లాస్ రూమ్ కి వచ్చాడు. His friend kept his hand on the shoulder. ఆయన భుజం మీద చేయి పెట్టాడు. ఆ స్నేహితుడు వచ్చి, He said, I want to tell you something. ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అయ్యగారు అన్నాడు. He said, yesterday, the printing press with fire came down. ఆయన ఏమన్నాడంటే, నిన్నటి రోజు మీ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో మొత్తం కాలిపోయింది. What is the response of William Carey immediately? విలియం కేరీ గారు వెంటనే ఎలా స్పందించారు తెలుసా అండి మీకు? He said, what a loss, how will I recover? ఎంత గొప్ప నష్టము, దాన్ని ఎలాగా నేను పూడ్చగలను మళ్ళీ ఆ నష్టాన్ని. 20 years of hard work. 20 సంవత్సరాలు కష్టపడి చేసిన So పని, much money. ఎంతో ధనము వెచ్చించారు. బిల్డింగ్ కాలిపోయింది. And that news spread in England like wildfire. మరి ఆ వార్త ఇంగ్లాండ్ దేశంలో ఎలాగా విస్తరించిపోయిందంటే తెలిసిపోయింది అందరికి. And within weeks, the whole England was talking about William Carey only. కొన్ని వారాల్లోపే ఇంగ్లాండ్ దేశం అంతా ఈ విలియం కేరీ గారి కొరకు మాట్లాడుకుంటున్నారు. And people started collecting money like mad. వారందరూ కూడా ఎంత పిచ్చిగా మరి అందరూ డబ్బులు పోగు చేయడం మొదలు పెట్టారు. And within 1 year, దాదాపు 1 సంవత్సరం పాటు అలా చేశారు. William Carey was able to build double the size of the press. విలియం కేరీ గారు అప్పుడు పోయిన దానికంటే 2 పెద్ద భవనం కట్టగలిగారు. And he started printing double the time materials he printed last year. గత సంవత్సరం ఆయన కోల్పోయినటువంటి ఆ మెటీరియల్ కంటే 2 ఆయన వాటిని ముద్రించగలిగాడు మళ్ళీ. What was the success of William Carey? విలియం కేరీ విజయ రహస్యం ఏంటి మరి? He did not trust on the press. ఆయన ప్రెస్ మీద He ఆధారపడలేదు. did not trust from people's offering. ప్రజల కానుకల మీద ఆధారపడలేదు. He trusted God and he was doing good. అతడు దేవుణ్ణి నమ్ముతున్నాడు, దేవుని మీద నమ్మకం ఉంచి మేలు My చేస్తున్నాడు. dear brother and నా sister, ప్రియమైన సహోదరి సహోదరులారా, you may be a simple person who want to run your family. ఒకవేళ ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండి నీ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తిగా నువ్వు Maybe జీవిస్తున్నావు. you're an individual who want to come up in life. ఒకవేళ వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్న నీవు పైకి రావాలని, జీవితంలో పైకి రావాలని Maybe you're a కోరుతున్నావు. person who wants to help your family to come up. నీ కుటుంబాన్ని పైకి తీసుకొని రావడానికి ఎంతో ప్రయాసపడుతున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. ఒకవేళ I want to ask you, నేను మిమ్మల్ని ఒకటి are you అడగాలనుకుంటున్నా. trusting God? నీవు దేవుని నమ్ముతున్నావా? దేవుని మీద Well, నమ్మకం if you're ఉందా? trusting God, are you doing some good? దేవుని మీద నమ్మకం ఉంచడం మాత్రమే కాక మేలు చేస్తున్నావా ఏదైనా కొంతవరకు? If you do that, నువ్వు అలా చేసినట్లయితే what God did for William Carey, విలియం కేరీ గారి కొరకు దేవుడు ఏదైతే He can చేశాడో do for you. అది నీ కొరకు కూడా ఆయన If you చేయగలడు. read Psalms 37, 37వ కీర్తన చూసినట్లయితే let us read the 4th verse. ఆ 4వ వచనాన్ని చూద్దాం.
యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. What does the Bible say? బైబిల్ ఏమంటుందండి? Delight thyself in the Lord and he will give you the desires of the heart. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. You know, so many people don't delight in the Lord. చూడండి, అనేకులు యెహోవా యందు ఆనందించరండి. You know, one preacher said, do what pleases the Lord and enjoy whatever you want. మరి ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆయన సొంతగా చెప్పిన మాట ఏంటంటే, యెహోవా యందు ఆనందించమన్నాడు, అలాగే నీకు తోచింది నీకు ఇష్టమైంది చేసుకోమన్నాడు. Why is the preacher saying that? ఈ బోధకుడు ఎందుకు ఇలాగ చెప్తున్నాడు? In మరి our daily lives, in everything we do and say, we should make sure that we delight in the Lord. మన అనుదిన జీవితంలో మనం చేస్తున్న పనిపాట్లలో మనం మాట్లాడే మాటల్లో యెహోవా యందు ఆనందించే వారిగా ఉండాలి మనం. You know, many times in our lives we think that if no money, we are nobody. చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితంలో మన దగ్గర డబ్బు లేకపోతే మనం ఏమీ కాదు, ఏమీ లేము అనుకుంటాం. You know, like that, there was one man who had nothing. చూడండి, అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గర ఏమీ లేదు. And his father, mother and the grandfather were only farmers. తన తల్లిదండ్రులు గాని తన తాతలు గాని వారు కేవలం రైతులుగా పనిచేశారు. And but this man went and said, I want to become a pastor. అయితే ఈ వ్యక్తి ముందుకెళ్ళి ఏమన్నాడంటే, నేను ఒక పాస్టర్ గా ఉండాలనుకుంటున్నాను. Father said, look here, your grandfather, your great grandfather, even me, we are doing farming, cotton farmers, so let you quietly work here. కాబట్టి వాళ్ళ తండ్రి గారు ఏమన్నారంటే, లేదు లేదు, మీ తాత ముత్తాతల నుండి నేను కూడా ఈ రైతు పని చేస్తున్నాను, నువ్వు కూడా నోరు మూసుకొని ఈ పని చేయాలన్నా. And when he was doing, అతను అలా చేస్తున్నప్పుడు he left and went to become a pastor. అది విడిచిపెట్టేసి పాస్టర్ గా ఉండటానికి But వెళ్ళాడు. he didn't realize that when he became pastor, there were so many problems. అయితే అతనికి అర్థం కాలేదు ఏంటంటే, ఒక పాస్టర్ గా అయిన తర్వాత చాలా కష్టాలు వచ్చాయి ఆయనకి. No money. డబ్బులు లేవు. And for 15 years he was preaching, only 79 people are coming. దాదాపు 15 సంవత్సరాలు బోధిస్తా ఉంటే కేవలం 79 మంది మాత్రమే వచ్చారు. To cut the story short, క్లుప్తపరిచి ఆ కథను చెప్పాలంటే, one time he was praying to the Lord. అప్పుడు అతడు దేవునికి ప్రార్థన చేస్తా Lord, ఉన్నాడు I దేవుని delight సన్నిధిలో. in doing your work. ప్రభువా, నీ పని చేయటంలో నేను ఎంతో ఉత్సహించి I ఆనందించాను. want to tell these people that except Jesus there is no other God. యేసుక్రీస్తు వారు తప్ప వేరొకరు ఎవరు లేరు, దేవుడు లేడు అని చెప్పడానికి వీళ్ళకి ఎంతో ప్రయత్నం చేశాను. Why aren't you not blessing me? నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు My ప్రభువా? dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, I want to tell you నేను మీకు that చెప్పాలనుకుంటున్నాను, 79 people became 700. ఆ 79 మంది 700 మంది అయ్యారు. 700 became 7,000. 700 మంది 7,000 మంది అయ్యారు. Now that pastor's son is running the church, they have 15,000 attending every week. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఆదివారం నడిపిస్తున్న ఆరాధనలో దాదాపు 15,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారండి ఆరాధనలో. But where did that pastor start from? అయితే ఆ పాస్టర్ గారు ఎక్కడితో ఆరంభించాడండి? ఎక్కడ మొదలు పెట్టాడు? From nowhere. ఏమీ లేని స్థితి నుంచి, ఎవరు లేని స్థితి నుండి మొదలు But the పెట్టాడు. psalmist says, delight yourself in the Lord and he will give you desires of your heart. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును I అంటున్నాడు. want to tell you today. ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక Are విషయాన్ని. you trusting money? నువ్వు ఒకవేళ ధనాన్ని నమ్ముతున్న వ్యక్తిగా Do you ఉన్నావా? think that money can do everything for you? డబ్బు సమస్తము నీ కొరకు చేసి పెట్టగలదు You అనుకుంటున్నావా? will be disappointed, my friends. అలాగనుకుంటే మాత్రం తప్పక నువ్వు నిరుత్సాహపడాల్సి Because ఉంటుంది. money you can never trust. ఎందుకంటే డబ్బు అన్నది నువ్వు ఎప్పుడు నమ్మటానికి లేదు. Why am I telling you this? నేను ఎందుకు ఈ మాట If you come చెప్తున్నానంటే, and bring money and keep in the house, you'll be always getting scared if anybody steal. మరి నీ ఇంట్లో ఒకవేళ కొంత డబ్బు మొత్తం పెట్టినట్లయితే ఎవరైనా ఎప్పుడైనా వస్తారేమో, దొంగిలిస్తారేమో అనే భయం You take the ఉంటుంది. money and keep in the bank, you'll be scared when the bank will close down. ఒకవేళ నువ్వు డబ్బు ఏదైనా మొత్తం తీసుకొని వెళ్లి బ్యాంకులో పెడితే ఆ బ్యాంక్ వారు బ్యాంక్ ఎత్తేస్తారేమో అనే భయం కూడా నీలో చోటు చేసుకొని ఉండవచ్చు. If you invest the money somewhere, you will think when the investment will go lost. మరి ఒకవేళ నువ్వు డబ్బు ఎక్కడైనా తీసుకొని వెళ్లి ఏదైనా విషయంలో వెచ్చిస్తే ఆ వెచ్చించినటువంటి వ్యక్తులు తీసుకొని వెళ్ళిపోతారేమో అనే బాధ భయం So ఉండొచ్చు. what I want to tell you is, నేను మీకు చెప్పేది ఏంటంటే, it's made by man. డబ్బు అన్నది మనుషుడు చేసిందే. So అది you should control that money. నీవు ఆ డబ్బును You స్వాధీనపరచుకోవాలి. should trust God, నువ్వు దేవుని నమ్మాలి, do good, నువ్వు మేలు చేయాలి. and use the money that God has given for His purpose. దేవుడు తన ఉద్దేశం కొరకు నీకు ఇచ్చిన ధనాన్ని నువ్వు సరిగా వినియోగించుకోవాలి. So let us see what does Philippians 4:19 says. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. What does the Bible say? బైబిల్ ఏమంటుందండి ఇక్కడ? But by God shall supply all your needs according to His riches. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నమ్ము. Don't trust in anything else.
ఇంకా దేని కూడా నమ్మకు. Don't trust in your relatives and నీ friends. బంధువుల మీదనో నీ యొక్క స్నేహితుల మీదనో Don't విశ్వాసం trust ఉంచకు. in your wealth. నీ యొక్క సంపద మీద నమ్మకం పెట్టుకో. Don't trust in your body. నీ దేహం మీద నమ్మకం Trust ఉంచకు. in Lord Jesus Christ. ప్రభువైన యేసునందు He నమ్మకం has a ఉంచు. wonderful life for you on this earth. ఈ భూమి మీద ఆయన నీ కొరకు ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, He has a సిద్ధపరిచి ఉన్నాడు. wonderful life even after death. మరణం తర్వాత కూడా నీ కొరకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఆయన సిద్ధం చేసి That's the పెట్టాడు. reason he died on the cross. అందు నిమిత్తమే కదండి ఆయన నీ కొరకు సిలువలో He మరణించి shed ఉన్నాడు. his blood ఆయన తన రక్తాన్ని చిందించాడు. so that his name will have the power to deliver you from every curse. ప్రతి శాపం నుంచి నిన్ను విడిపించడానికి అన్నట్టుగా ఆయన నామంలో గొప్ప శక్తి ఉన్నదని నువ్వు గ్రహించాలని. His name has the power to deliver you from every fear. ప్రతి భయం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన నామంలో ఆ గొప్ప శక్తి ఉంటుందండి. His name has the power to deliver you from every evil person. ప్రతి దుష్టుడైన మనుషుల నుండి నిన్ను తప్పించడానికి అన్నట్టుగా ఆ నామంలో గొప్ప శక్తి ఉంటుంది. And his name has the power to deliver you and your family from poverty. నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న పేదరికం నుంచి విడిపించడానికి ఆ నామంలో గొప్ప శక్తి ఉన్నది ప్రియులారా. So will you put your trust in Jesus కాబట్టి ఈ రోజు నువ్వు యేసునందు నమ్మిక ఉంచుతావా? so that you will be a happy person? నువ్వు ఒక ఆనందించదగిన వ్యక్తిగా ఉండటానికి Let అన్నట్టుగా us pray. ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father. బలమైన దేవా, పరలోకపు తండ్రి, Lord, sometimes we trust in money. ప్రభువా కొన్నిసార్లు మేము డబ్బును We నమ్ముతున్నామయ్యా. think, Lord, without money we are in nothing. ప్రభువా డబ్బు లేకుండా మేము ఏమీ లేము, ఏమీ కాము I అనుకుంటున్నాం. myself should trust in you, O Master. అయితే మేము నీ యందు నమ్మిక ఉంచాలని బైబిల్ సెలవిస్తున్నది మాకు. Because you are the source of every money, wealth and prosperity. ఎందుకంటే ప్రతి డబ్బుకు, సంపదకు, ఆధారానికి, సమస్తానికి నీవే ఆధారముగా ఉన్నావని. Lord, I pray today, O Master. ప్రభువా ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో. Lord, I give these people the strength to trust you. ప్రభువా ఈ బిడలైన వారు నీ యందు నమ్మిక ఉంచినట్లుగా వారికి సహాయము, శక్తిని దయచేయమని So that when అడుగుచున్నా. the financial collapse comes, నాయనా వారికి ఆర్థికపరమైన చిక్కులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు that they will not be disappointed. వారు ఏమాత్రము నిరాశ పడకుందురుగాక. Rather, they will trust you and wait for you to provide for them. వారు నీ యందు నమ్మిక ఉంచి నువ్వు వారికి అనుగ్రహించినట్లుగా, నీ యందు ఆధారపడినట్లుగా In సహాయం Jesus' చేయండి. name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.